UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎంతసేపు అప్పులని మాట్లాడుతున్నావు కదా, మరి కేసీఆర్ పెంచిన ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడు? కేసీఆర్ గొప్పగా ఆస్తులు పెంచిండు కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2013-14లో మన తలసరి ఆదాయం 1,12,162 రూపాయలు. మరి ఇవాళ ఎక్కడికి పోయింది మన తలసరి ఆదాయం? 3,47,229. దేశంలో నంబర్ 1 తెలంగాణ. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో తలసరి ఆదాయంలో అగ్రభాగాన తెలంగాణను నిలబెట్టిన కేసీఆర్ గురించో ఆ తలసరి ఆదాయం గురించి నీకెందుకో నోరు రాదు. జిఎస్డిపి మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి రాష్ట్రం ఏర్పడ్డ నాడు 4,51,000 కోట్లుంటే ఈరోజు 14,63,000 కోట్లకు పెంచారు. 160% పెరిగింది. దీని గురించి రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి ఎందుకో రాదు. ఇది రాష్ట్ర సంపద పెరిగింది, రాష్ట్రంలో పౌరుల సంపద పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది, ఆస్తుల కల్పన జరిగింది, దేశ జీడిపికి 5.1% మనము కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి మంచి మాటలు రేవంత్ రెడ్డి నోట రావు, అన్ని అబద్ధాలు, గోబల్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.